జై శ్రీరామ్. మీ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్. మరొక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. త్వరగా ముందుకెళ్తాను. దయచేసి మా ఛానల్కి ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే తప్పకుండా డిస్క్రిప్షన్లోని ఫోన్పే నెంబర్ ఉంది. తప్పకుండా మీ వంతు ఆర్థిక సహాయం చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని సధ్వనిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి సంవత్సరం అయితే ఉంది. ఒక వెహికల్ కొనాలనుకున్నాను, ఇప్పుడు వరకు కొనలేకపోయాను. ఎవరైనా పెద్ద మనసు ఉంటే తప్పకుండా ఒక్క 20,000 రూపాయలు ఫోన్పే చేయండి. తప్పకుండా మన ధర్మానికి మీరు సహాయం చేసి నన్ను సపోర్ట్ చేసినటువంటి వారు అవుతారు. మీరు చేసిన మేలుని అన్నడు కూడా మర్చిపోనని వినించుకుంటున్నాను. జై శ్రీరామ్. ప్రార్థన అనేది వ్యర్థమైన పదం. బైబిల్లోని ముఖ్యంగా ప్రార్థన అని కనిపిస్తూ ఉంటుంది. ప్రార్థన అనేది వ్యర్థమైన పదం. చాలామంది గొప్ప గొప్ప చదువులు చదువుకొని కూడా కదా మానవ ప్రయత్నం చేయకుండా ఇంట్లో కూర్చొని ప్రార్థిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పటికీ కూడా జాబు దొరకదు. అందుకే నేడు యువతకి ఉద్యోగాలు దొరకకపోవడం కూడా కారణం అది క్రైస్తవ్యంలోని. జై శ్రీరామ్. చాలామంది గొప్ప గొప్ప చదువులు చదువుకొని కూడా ప్రయత్నం చేయకుండా పాస్టర్లు చెప్పినటువంటి మోసాలకు గురయ్యి ఇండ్లలో ఉండి చర్చిల్లో ఉండి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అంచేత వాళ్ళకి ఉద్యోగాలు దొరకవు. ఫైనాన్స్ కూడా అంతే. చాలామంది ఆర్థిక ఇబ్బందులతో సమస్యలతో పోరాడుతూ ఉంటారు. ఎలాంటి ప్రయత్నాలు చేయరు. చర్చిల పంట తిరుగుతూ ఉంటారు. ఇళ్లలో కూర్చొని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వీళ్ళకి కూడా ఎలాంటి ఆర్థిక సహాయము అందదు. జై శ్రీరామ్. అదేవిధంగా చాలామంది స్త్రీలకు యవనస్తులకు వివాహాలు అయినటువంటి వాళ్ళు కూడా గర్భఫలాలు ఉండవు. గర్భఫలాలు ఉన్నప్పుడు బైబిల్ని అడ్డం పెట్టుకొని పాస్టర్లు చెప్పినటువంటి అబద్ధ బోధలకి ప్రభావితం చెంది చర్చిల చుట్టూ కదా తిరుగుతూ ఉంటారు. ఇళ్లలో కూర్చొని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దేవా నాకు గర్భఫలమే అని చెప్పి బైబిల్లో ఉన్నటువంటి వచనాలను అడ్డం పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. గర్భఫలం రావాలంటే కదా మానవ ప్రయత్నం చేయాలి కదా. భర్త సహకరించాలి, భార్య భర్తకు సహకరించాలి. అప్పుడే గర్భఫలము తప్పకుండా వస్తుంది. లేదా ఇద్దరిలోని ఏదైనా తేడా ఉంటే మంచి డాక్టర్ని సంప్రదించి మంచి వైద్యం చేయించుకుంటే తప్పకుండా పిల్లలు పుడతారు. ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా పాస్టర్లు చెప్పిన మాటలు నమ్మి చర్చిల పంట తిరగడం, ప్రార్థనలు చేయడము మూర్ఖత్వమే అవుతుంది. అంతేకాకుండా కొంతమంది అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారు. వీళ్ళు కూడా చర్చిల్లో కూర్చొని ప్రార్థన చేస్తుంటారు. ఇళ్లలో కూర్చొని ప్రార్థనలు చేస్తుంటారు. ఎలాంటి మానవ ప్రయత్నం చెయ్యరు. జై శ్రీరామ్ కదా. మీకు డబ్బులు ఉంటే ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోండి, లేకుంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. తప్పకుండా మీకు వైద్యం అందుతుంది. జై శ్రీరామ్. అంతేగాని ప్రార్థన అనే ఊతపాదం పట్టుకొని ఉంటే చనిపోతారు. చాలామంది చనిపోతూ ఉన్నారు. ఇళ్లలో డెడ్ బాడీ పెట్టుకొని కూడా 4-5 రోజులు ఏసు వచ్చి స్వస్థపరిచి లేపుతాడని యూట్యూబ్లో ఎన్నో వీడియోలు మనం చూస్తూ ఉన్నాం. నా ఛానల్లో కూడా వీడియో ఉంది, చూడండి. ఇంకా స్వస్థత అనేది ఒక మూఢనమ్మకం. ఆ నమ్మకంలోకి వెళ్ళి బయటికి రండి. మంచి వైద్యం చేయించుకోండి కదా. భగవంతుడు జ్ఞానం ఇచ్చాడు కదా, మంచి చదువు ఇచ్చాడు కదా, టెక్నాలజీ అంతా అభివృద్ధి చెందింది కదా. ఇంకా స్వస్థత ఏంటి? ఇంకా చాలామంది దొంగ సాక్ష్యాలు చెప్తున్నారు. పేస్ట్ అయిపోతే ప్రార్థన చేస్తే పేస్ట్ ఇచ్చాడు, నా మొబైల్లో డేటా అయిపోతే ప్రార్థన చేస్తే డేటా ఇచ్చాడు, గేదెలు పోతే తిరిగి గేదెలు వచ్చినాయి కదా. ఇలాంటి ఎన్నో రకరకాలుగా అన్ని దొంగ సాక్ష్యాలు చెప్పడం మొదలుపెట్టారు. ప్రార్థన చేస్తే యేసు వింటాడు, ప్రతి విషయానికి సాయం చేస్తాడు అనుకోవడం మూర్ఖత్వం. ఆయన చనిపోయి 2026 సంవత్సరాలు అయింది కదా. ఆయన చచ్చిపోయాడు. ఆయన సిలువలో చనిపోయాడు. చంపేశారు ఆయన్ని. ఆయన చనిపోయి 2026 సంవత్సరాలు అవుతూ ఉంది కదా. ఆయన్ని అడ్డం పెట్టుకొని చర్చిల్ని స్థాపించడం, సువార్తలు ప్రకటించడం, దశమ భాగాలు కానుకలు దండుకోవడం, ఇంకా క్రైస్తవ మతాన్ని విస్తరింప చేయడము చాలా అన్యాయమని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే, పాస్టర్ వల్ల ఉపయోగం ఏంటి మనకి? నిజంగా పాస్టర్ వలన ప్రజలకు ఉపయోగం ఏమైనా ఉందా? లేదు. అతని వలన ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. అతడు కేవలం బతుకుతెరువు కోసము, బతకడం కోసము, తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసము, డెవలప్ అవ్వడం కోసము కదా, 3 పూట్ల తినడానికి సంపాదించుకోవడం కోసము యేసుని అడ్డం చనిపోయినటువంటి యేసుని అడ్డం పెట్టుకొని, బైబిల్ని అడ్డం పెట్టుకొని, బైబిల్ శంకలో పెట్టుకొని మీ దగ్గరకు వచ్చి సువార్త చెప్తూ ఉంటాడు ఆయన. అతడు ఎప్పుడైనా సరే
కదా, మీకు ఆర్థికంగా సహాయం చేయగలడా? కదా, ఆర్థికంగా సహాయం చేయగలడా? మీకు ఏం ఉపయోగం ఆయన వల్ల? కదా, ఆయన వల్ల మీకు, పాస్టర్ వల్ల మీకు ఏం ఉపయోగము? మీ వల్ల అతనికి ఉపయోగము, అంచేత మీ దగ్గరకు వస్తున్నాడు. అదే మీకు ఆపద వచ్చినప్పుడు అతను చెప్పారనుకో, ప్రార్థన చేసుకోమని చెప్తాడు. అతని అవసరాలన్నీ మీకు చెప్తాడు, ప్రార్థన చేయమంటాడు. మీరేం చేస్తారు? మానవత్వంతోనే ఆలోచించి అతనికి సాయం చేస్తారు. మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అతను మానవత్వంతో మీకు సాయం చేయొచ్చు కదా, చేయడు. ఎప్పటికన్నా కళ్ళు తెరవండి. ఇంకా అతని వలన ఏం ప్రయోజనం ఉండదు. అతన్ని మీరు డెవలప్ చేస్తూ ఉన్నారు కదా. ఇంకా అతన్ని మేపడం కూడా శుద్ధదండగా. నేను ఎంతో మాట్లాడాలి కానీ ఇప్పుడు ఎంత మాట్లాడను కనుక, ప్రజల్ని మతం ముసుగులో ముంచడానికి వచ్చిన తోడేలుగాడు దొంగ. పాస్టర్లు అందరూ కూడా దొంగలు, తోడేళ్ళు లాంటి వాళ్ళు. వాళ్ళు బ్రతక తెరువు కోసం వచ్చారు తప్ప ఏమీ లేదు. బైబిల్లోని యేసుక్రీస్తు యొక్క బోధలు వేరు, ఆయన పేరు చెప్పుకుని వచ్చినటువంటి దొంగలు పాస్టర్లు వేరు అని మీరు గుర్తించండి. కనుక ప్రార్థన అనేది ఒక ఊత పదం. కనిపించిన వ్యక్తికి నీ బాధ, ఇప్పుడు ఒక వ్యక్తి కనిపించాడు అనుకోండి, నీ బాధ చెప్పుకున్నావు అనుకో, అతడు సాయం చేసిన చేయకపోయినా కొంచెం బాధ అనేది, బరువు అనేది తగ్గుతుంది. అదే కనిపించినటువంటి దేవుడి కోసం నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు అనుకో, ఏం ప్రయోజనం? ఆయన విన్నాడా? సమాధానం చెప్పాడా? దండమని వచ్చి సాయం చేశాడా? లేదే. అలాంటప్పుడు ఎందుకు ప్రార్థన చేస్తారు మీరు? కష్టపడండి, జాబ్ చేసుకోండి, పని చేయండి, ప్రార్థన అనే పదం పక్కన పెట్టండి, మూఢనమ్మకాల నుంచి బయటికి రండి. జై శ్రీరామ్. మన హిందూ సనాతన ధర్మాల గ్రంథాలు చాలా బాగా చెప్తా ఉన్నవి. ఎవరికి అర్థమైతే లేదు. మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.